హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరులో ఇంటి ముందర ఇలా పెంచుకుంటే ఎంత అదృష్టం కదా. ఎంత ఫ్రెష్ కూర తినొచ్చు. మా ఇంటి ముందరే ఇలా తోటకూర, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ మా అమ్మ పెంచింది కాబట్టి సాంబార్ చేద్దాము అని తెంపుతూ ఉన్నాను. కూరకు ఆకులే పీక్కుంటున్నాను. కొమ్ములు ఎందుకు పీకలేదంటే నెక్స్ట్ టైంకి కొమ్ములు పీకేస్తే రాదు, అందుకే ఆకులు మిడుచుకుంటే చెట్టు బాగా పెరుగుతుందని ఆకులు ఇంగిడ్చుకుంటా ఉన్నాను. అంతే. చూడండి ఎంత బాగుందో చెట్లు. ఇలా ఫ్రెష్గా చేసుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది. అంతే, తోటకూర పీక్కోయినాను. ఇప్పుడు ఇంటి ముందరే ఉండే కరివేపాకు, వంకాయలు పీక్కొని సాంబార్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తప్పుల్లోకి నీళ్ళు పోసుకొని వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కూరాకు అంతా బాగా కడుక్కోవాలి. మళ్ళీ పొయ్యి మీద బ్యాళ్ళు ఉడికేదానికి పెట్టినాను. బ్యాళ్ళు 50% ఉడికిన తర్వాత పొట్టొలుసుకున్న తెల్లబాయలు, కూరాకు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, వంకాయలు అన్నీ వేసి ఉప్పేసి బాగా మెత్తగా ఉడికించాల. ఉడికిన తర్వాత ఆ నీళ్ళు సైడ్ కొంచుకొనేసి మనము ఉడికిండే కూరాకు ఉంటుంది కదా, అది పప్పుతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని సైడ్ కొంచుకొని వాటర్ దాంట్లోకి వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని ఆ సాంబార్లోకి పోసి ఉప్పు కారం అయిందో చెక్ చేసి బాగా ఉడికించుకుంటే 5 minutes అంతే, సాంబార్ రెడీ. చూడండి ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉందో.